ప్రతి దానికి కూడా ప్రత్యక్షత ఉన్నది. Don't try to copy denominational singers. ఇది సంఘ శాఖ యొక్క పాటలు పాడేవారు ఎవరైతే ఉంటారో వాటిని కాపీ చేయకండి. Did Brother Branham talk about Elvis Presley? సౌత్ బెనమ్ గారు ఎల్విస్ ప్రెస్లీ గురించి మాట్లాడా? Was Elvis Presley a heathen? మరి ఎల్విస్ ప్రెస్లీ ఏమైనా అన్యజనుడా? No, లేదు. He was a Pentecostal church. That's right. అతను పెంతెకోస్తు ఒక సంఘస్థుడతను. But all the whole week, కానీ వారమంతా and speaking all, kind of filthy songs. మరి అతను ఆ వారమంతా కూడా ప్రదర్శనలు ఇస్తూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు. అంతా దాని ఏమంటారంటే రెండర్థాలతో కూడిన పాటలు, ఇలా చెట్ట మాటలతో కూడిన పాటలు పాడుతుంటాడు. But on Sunday, కానీ ఆదివారం వచ్చినప్పుడు white shirt, తెల్లని అంగి, pressed pant, మంచి ప్యాంట్, suit, scent, సెంట్ కొట్టుకొని. But Branham said a law should be made that these people should not be allowed to sing in the churches. సో బ్రహ్మం గారు ఏమన్నా తెలుసు, ఒక చట్టం తయారు చేయాలా. అదేంటంటే ఇలా బయట ప్రదర్శనలు ఇస్తూ, బయట తిరుగుతూ, బయటవన్నీ చేస్తూ మళ్ళీ సంఘానికి వచ్చి పాటలు పాడుతూ అంటారు చూడు, ఇలాంటి వాళ్ళు పాటలు పాడొద్దని ఒక చట్టం చేయాలని అన్నాడు ప్రవక్త. Don't, young boys, don't ever copy denominational singers. ఎన్నడూ కూడా ఆ డినామినేషనల్ సింగర్స్ ని కాపీ చేయకండి. It sounds so nice. అది నిజంగా వినడానికి చాలా బాగా అనిపిస్తుంది. మరి మీకు తెలుసా, వినసొంపుగా ఉంటుంది. కరెక్ట్. Have your own song. నీ సొంత పాటను కలుగుండు. You have your own song. That's right. నీకు నీ సొంత పాట ఉన్నది. And sing it in a believer way. Sing it in a believer's way. మరి విశ్వాసుల విధానంలో దానిని పాడండి. Not like them. వారిలాగా కాదు. Let no token be seen in your life that you belong there. Yes, నీ జీవితంలో ఏ గుర్తు కూడా ఉండకూడదు నువ్వు వారి వలె ఉన్నావన్నట్టుకు, వారికి సంబంధించిన వారిగా ఉన్నావన్నట్టుకు ఎలాంటి గుర్తు నీ జీవితంలో ఉండకూడదు. నీకు అర్థమవుతున్నదా? These are important things. ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు. Very, very important. చాలా చాలా ప్రాముఖ్యమైనది. What did Branham call Elvis Presley? మరి బ్రహ్మం గారు ఎల్విస్ ప్రెస్లీని ఏమని పిలిచాడు? Judas. యూదా అని. Read the message. వర్తమానం చదవండి. We don't want any Judas in our church. యూదాలు వద్దు మనకు. యూదా వాక్యాన్ని అప్పగించాడు, మోసగించి అప్పగించాడు. And Branham said, బ్రహ్మం గారు చెప్పారు, you young boy and girl, మీరు యవన అబ్బాయి అమ్మాయి, get the Holy Ghost as fast as you can. మీరు పరిశుద్ధాత్మను ఎంత త్వరగా అంటే అంత త్వరగా పొందుకోండి. Otherwise the spirit of rock and roll will catch up with you. లేకపోతే ఆ రాక్ అండ్ రోల్ ఆత్మ మిమ్మల్ని పట్టేస్తది. Be careful, it's so appealing. గుర్తుంచుకోనండి, అది ఇప్పటికే తోలు ఒలుస్తున్నది. So was that fruit in the Garden of Eden. మరి అది ఆ ఏదోను తోటలో ఆ యొక్క ఫలము ఎలాగైతే ఆకర్షణీయంగా ఉందో అలా ఉంటది. The Bible says about our Lord Jesus. మరి పరిశుద్ధ గ్రంథం చెప్తున్నది మన ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి. Who had believed our report? మా యొక్క సమాచారం నమ్మినవాడు ఎవడు? Nobody wanted to look at him. అసలు ఎవరు కూడా ఆయనను చూడడానికి కూడా ఇష్టపడతలేరు. He was not looking beautiful. ఎందుకంటే ఆయన అందముగా కనబడడం లేదు. But he had life. కానీ ఆయన జీవం ఉన్నది. Hallelujah. Hallelujah. We preach the blood. మేము రక్తమును బోధిస్తున్నాం. We preach the cross. మేము శిలువను బోధిస్తున్నాం. We preach the cloud. మేము మేఘమును బోధిస్తున్నాం. We preach the word open in this age. మరి ఈ కాలం యొక్క వాక్యమును బోధిస్తున్నాం. Receive it and live. దానిని పొందుకోనండి, మరి జీవించండి. Hallelujah. Hallelujah. మహిమలు మనము చేరుతాము.